సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం డిస్ట్రిక్ట్ వెంకటగిరి విలేజ్. ఇప్పుడు లడ్డు క్వాలిటీ కావచ్చు, టేస్ట్ కావచ్చు, నిల్వ ఉండడం అంటున్నారు, దానికి అన్ని సంబంధించి మార్పులు ఏమైనా వచ్చాయంటారా? మంచిగా ఉంది సార్, క్వాలిటీగా ఉంది, మంచి తాజాగా ఉంది, మంచిగా ఉంది, టేస్ట్ ఉంది లడ్డు, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బాగానే కల్పిస్తున్నారు మరి మీకు? మంచిగా ఉన్నాయి, సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయి. మంచిగా దేవుని దర్శనం కూడా సకాలంలో అవుతుంది. రూములు కానీ లడ్డు ప్రసాదాలు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్క చూస్తే ప్రోక్షేపణ కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నారు, వాటన్నిటికి సంబంధించి ఏమంటారు మీరు? బాగుందండి, బాగుంది. శ్రీవారి భక్తులు మీరు ఏమంటారు ఇక్కడ సదుపాయాలు వాటన్నిటి గురించి? మంచిగా ఉంది సార్, మంచి జరుగుతుంది. ఇది ఎప్పుడు ఇంకా మంచి జరగాలి, జరుగుతుంది, ఇంకా మంచి జరగాలి. దేవుని నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు, భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. మంచిగా దేవుడి సన్నిధిలో అందరం కోఆపరేట్ చేసుకొని ఈ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కానీ ఈఓస్ కానీ అందరూ కూడా ఇంకా ముందు సహకరించాలని కూడా. మొత్తం ఇది లడ్డు వివాదం గురించి మీరేమంటారు? మొత్తం తొలగిపోయింది ఇప్పుడు ఆ భయం అవన్నీ కూడా? ఏం లేదు సార్, మంచిగా ఉంది సార్. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం. లడ్డు దాని గురించి మీరేమంటారు? బాగుంది సార్, లడ్డు అయితే నాణ్యత బాగుంది, టేస్ట్ బాగుంది, స్మెల్ బాగుంది. ఇక్కడ మార్పులు వచ్చాయంటారు లడ్డుకి సంబంధించి మరి? మంచిగా ఉంది సార్, లడ్డు బాగుంది ఇప్పుడు. ఓకే, మరి ఇక్కడ సదుపాయాల గురించి మరి మీరేమంటారు? ఈ శ్రీవారి భక్తులకి ఇక్కడ కల్పించే రవాణా సౌకర్యాలు కావచ్చు, ఇక్కడ ఏదైతే అన్నప్రసాదం చేస్తున్నారు వాటిలో క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా గణనీయంగా మారడం జరిగింది, దాని గురించి మీరేమంటారు? అన్నీ బాగుంది సార్, దర్శనం బాగుంది, క్యూ లైన్లో పోవటం బాగుంది, అక్కడ రిసీవింగ్ బాగుంది, అన్నప్రసాదం కూడా బాగుంది, అంతా మంచిగా ఉంది ఇక్కడ. ఓకే, దీనికి సంబంధించి మరి ప్రభుత్వానికి గురించి చెబుతాను అనుకున్నాను, ఒక భక్తుడిగా ఇక్కడ కల్పించినటువంటి సదుపాయాల గురించి మీరేం చెబుతారు? అన్నీ బాగుంది సార్, ఈ గవర్నమెంట్లో మొత్తం బాగుంది. ఓకే సార్, నమస్కారం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్ణాటక చింతామణి. లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు గతంలో పోల్చి? అవును సార్, మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. లడ్డు నిల్వ ఉండడం కానీ టేస్ట్ కావచ్చు, సైజు ఇవన్నీ కూడా బాగున్నాయి. మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం కల్పించిన సదుపాయాల గురించి మీరు ఏమంటారు? ఏమైనా ఇబ్బందులు పడ్డారా? సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉంది సార్, అంతా బాగుంది. మరి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇక్కడ మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నారు టీటీడీ గవర్నమెంట్, వాటి గురించి మీరేమంటారు? మంచిగా ఉంది సార్, అంతే బాగుంది. సంతోష్ అండి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి అండి. మొత్తంగా ఇప్పుడు లడ్డు వివాదం అయితే బయట జరుగుతుంది. ఇప్పుడు మా గతంలో పోల్చుకుంటే లడ్డు క్వాలిటీ కానీ సైజు కానీ టేస్ట్ కానీ మారిందంటే మీరు ఏమంటారు? బాగుందండి, ఇప్పుడైతే టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్లో అయితే ఇప్పుడైతే మనము ఇది ప్రాబ్లం ఉందని చెప్పేటట్టు అయితే ఏం లేదండి, బాగానే ఉంది. ఓకే ఓకే, బాగుందండి. మరి గవర్నమెంట్ కల్పించే ఫెసిలిటీస్ ఇక్కడ ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏదైతే అన్నప్రసాదం వితరణ కావచ్చు, అదేవిధంగా భక్తులు కల్పించే సౌకర్యాల గురించి మీరే ఉంటారు? చాలా బాగున్నాయండి, క్లియర్గా ఉన్నాయి, బాగుంది. శ్రీవారి భక్తుడిగా యొక్క కల్పించే సదుపాయాల గురించి మీరేమంటారు? చాలా బాగుందండి, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇది ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇప్పుడే ప్రోక్షణ కార్యక్రమం ఏదైతే లడ్డూకి సంబంధించి మొత్తం గవర్నమెంట్ మొత్తం యాక్షన్ తీసుకొని ఈ యొక్క టీటీడీ చైర్మన్ కావచ్చు, అంటే ఈవోలు వీళ్ళందరూ కూడా మొత్తం ప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు, దాని గురించి ఏమంటారు? ఇంతకుముందు ఏం జరిగిందంటానికి వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు, అది ఏదైనా జరగాలి కొన్ని. మరి లడ్డు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు వచ్చాయంటారా? తేడాలు వచ్చాయంటే అంతకుముందు అంత టేస్ట్ అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఓకే ఓకే, మరి లడ్డు ఇప్పుడు చూసుకుంటే మీరు టేస్ట్ క్వాలిటీ సైజు కూడా పెరిగింది అంటున్నారు, మరి వాస్తవమైనవన్నీ? వాస్తవం. అంటారా? మరి ఇక్కడ ఒక శ్రీవారి భక్తులుగా మీకు కల్పించే సదుపాయాలు ఏదైతే అన్నప్రసాదం కావచ్చు, ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు క్యూ లైన్ ఉంచడం కావచ్చు, క్యూ లైన్ వాళ్ళకి పాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అన్నీ బాగున్నాయండి, ఇప్పుడు గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు. ఓకే, మొత్తం టీటీడీ కూడా ప్రక్షాళన చేపట్టడం జరుగుతుంది, మొత్తం గుడికి సంబంధించి కూడా వేదోచ్చారణల మధ్య మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉన్నారు గుడి మొత్తాన్ని కూడా. దీని గురించి మీరే ఉంటారు? చాలా సంతోషం అండి, చాలా సంతోషం ఉంది, అట్లా చేసి మన ధార్మికంగా అన్నీ రావడం మనకి సంతోషం అనిపిస్తుంది. ఓకే ఓకే, మొత్తాన్ని గవర్నమెంట్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి? టీటీడీ యాజమాన్యానికి కానీ గవర్నమెంట్గా మీరేం చెప్పదలుచుకున్నారు? మరింత డెవలప్ హిందూతో మరింత డెవలప్ చేయాలని కోరుకుంటాం. ఓకే.